ప్రెజెంట్ ఏపీ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. సో వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక వైరస్ దూరం అయిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వంతో చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. రోడ్లు పడ్డాయి, మంచిగా రైతులకి న్యాయం జరిగింది, లేడీస్ కి మంచిగా ఫ్రీ బస్ అన్ని ఉన్నాయి. ప్రస్తుతానికి ఏపీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులు ఇప్పుడు లేవు. అదే రోడ్డు మీద వెళ్దామంటే రోడ్డు అంతా గతుకులు, రోడ్డు అంతా బొక్కలు, వెళ్దామంటే అది అసలు ఏం ఉండదు. అసలు రేట్లన్నీ బాగా పెరిగిపోయినాయి. కొత్త ప్రెసిడెంట్ మెడలు, ఆ భూమ్ కొత్త మందులు తీసుకొచ్చి నాశనం చేస్తారు. ఆడి చాలా మంది చచ్చిపోయారు. ఈవెన్ రాకేష్ మాస్టర్ కూడా అందరికీ తెలుసు. సో ఇప్పుడిప్పుడే మంచి బ్రాండ్లు వచ్చి ఆరోగ్యంగా, అంటే తాగటం ఆరోగ్యం అని చెప్పను కానీ మంచి వచ్చినాయి బ్రాండ్లు. సో ప్రెసెంట్ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఏపీ వాళ్ళు. అంతే కదా, మరి తెలంగాణలో అంతే కదా, మద్యం అమ్ముతున్నారు కానీ రీజనబుల్ గా మంచి బ్రాండ్లు అమ్ముతున్నారు. అదే ఏపీలో కూడా ఉంది. స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రీ బస్ స్టార్ట్ అయింది ఏపీలో. మిగతా అంటే ఇప్పుడు ఒక ప్లేట్లో మీకు రైస్ పెట్టారు, కర్రీ పెట్టారు, సాంబార్ పెట్టారు, పచ్చడి పెట్టారు, పెరుగు పెట్టారు, అన్నీ పెట్టారు. మీరు అన్నీ ఒకేసారి కలుపుని తినలేరుగా. ఏ టైం ఎప్పుడు వస్తే అప్పుడు తింటారు. అలాగే సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది, కానీ ప్రతిసారి కూడా అది 100% సక్సెస్ అవుతుంది. ఓకేనా? అట్లాగే మీరు గుడివాడ అన్నారు, నాని గారు లైన్ గా 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈసారి ఓడిపోవడం జరిగింది. ఏమన్నా జనంలో కొద్దిగా భయం, ఆందోళన ఏమైనా ఉందంటారా? హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొడాలి నాని పతనం కోసం నేనే 1000 కాళ్ళతో వెయిట్ చేస్తున్నా. నేను నాతో చాలా మంది ఫ్రెండ్స్ కూడా. కొడాలి నాని గారు బేసిక్ గా ఆయన పర్సన్ మంచి. ఆయన 2 times టీడీపీ 1 time వైసీపీ గెలిచారు. గెలిచిన తర్వాత మేమందరం అనుకున్నాం, అరే నాని గారు మా ఇంటి పక్కన రోడ్ వేస్తే బాగుంటుందని చెప్పి. లేదు, ఇప్పటికిప్పుడు స్పాట్ లో కావాలంటే మీకు వీడియో కాల్ చేసి చూపిస్తా. 2 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. కొడాలి నాని గారు ఇంటి పక్కన రోడ్డే బాగా, అసలు బొక్కలు మొత్తం. రాజేంద్ర నగర్ ఆయన ఇల్లు, 3rd line. ఆయన ఇంటి వెనకాల పార్క్ ఉంటుంది. ఆ పార్క్ కూడా ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. ఈ మధ్య మా అధికారం వచ్చినారు, మేము ఓపెన్ చేసాం ఆ పార్క్. అంత దారుణంగా ఉంది అక్కడ. 5 days బ్యాక్ నేను మా ఊరు వెళ్ళా, గుడివాడ. రోడ్లన్నీ చాలా బాగున్నాయి. గుడివాడ బైపాస్ రోడ్డు, కరెంట్ ఆఫీస్ నుంచి అవుటర్ లో వరకు ఇప్పుడు మొత్తం పడిపోయింది రోడ్డు అంతా. నారాయణ కాలేజ్ లో మా మదర్ పనిచేస్తారు. ఆ నారాయణ కాలేజ్ ముందు కూడా ఇప్పుడు చాలా బాగుంది రోడ్డు అక్కడ. బస్ స్టాండ్ కూడా మునిగిపోయింది మొన్న వానలకి. మరి దాని గురించి ఏమన్నా జరిగింది? బస్ స్టాండ్ మునిగిపోయింది కానీ ఆల్రెడీ దానికి ముందు జరగాల్సిన వర్క్లను జరిగినాయి, కానీ ఇంకా టైం పడుతుంది డెవలప్ అవ్వాలి అది. ఓకే సార్, అట్లాగే అమరావతి అంటే ఓన్లీ అమరావతి అనుకుంటున్నారు. కృష్ణా జిల్లాకు కానీ గుంటూరు జిల్లాకు కానీ ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు సార్? అమరావతి అనేది ఫీలింగ్ లేదని మీరే చెప్తారు. విజయవాడ గుంటూరు అమరావతి 3 కలిపారే మాదే రాజధాని. ఈవెన్ విజయవాడలో వాళ్ళు కూడా, విజయవాడ సత్యనారాయణపురం వాళ్ళు కూడా అరే మాదే అమరావతి అనుకోండి. ఎందుకంటే విజయవాడ నుంచి అమరావతి పెద్ద 100 kilometers లేదు అక్కడ. సో వాళ్ళందరూ కలిసి అనుకుంటున్నారు. ఎప్పుడైతే అక్కడ క్యాపిటల్ వస్తుందో ఈ 3 కలిసి డెవలప్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే సార్, అట్లాగే ఇక్కడ కొండాపూర్ తీసుకుంటే హైదరాబాద్ కి కొండాపూర్కి రోజు 10 బస్సులు తిరిగాయి. మరి అక్కడ అమరావతిలో అన్ని ప్రాంతాలకి బస్సులు ఎందుకు తిప్పట్లేదు? రోడ్లు బ్రహ్మాండంగా వేసి బస్సులు ఎందుకు తిప్పట్లేదు సార్? బస్సులు ఎందుకు తిప్పట్లేదంటే డెవలప్మెంట్ ఇంకా 100% అవ్వాలా. ఇప్పుడు కొండాపూర్ చాలా బాగుంది కదా, కొండాపూర్కి మీరు దానికి ఎలా కంపేర్ చేస్తారు? అమరావతి ఇప్పుడు కూడా అమరావతిలో అంత ఏం లేదు. టైం పడుతుంది, డెవలప్ అవ్వాలి, టైం పడుతుంది. ఇప్పుడే కదా మాకు అధికారం ఇచ్చింది, 5 ఏళ్ళే కదా, ఇప్పుడు సంవత్సరం కదా అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. ఇవి చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి వస్తారా? మరి ఆయన రాడండి, రాలేడు. ప్రత్యేక హోదా ఇవ్వట్లేదంట కదా సార్? ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, అందుకే అరే ప్రత్యేక హోదా అసలు అఫీషియల్ గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏదైనా మాట్లాడినట్టు. నేను అక్కడ ఇంట్లోకి వచ్చి మాట్లాడతా, యూట్యూబ్ ఛానల్ మాట్లాడంటే కాదు. అసెంబ్లీకి వచ్చి అదే మాట చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. అంటే రాంబాబు గారు అంటున్నారు ప్రత్యేక హోదా ఇచ్చే దమ్ము లేదు కానీ ఆయనకి ఇలా అంటాం వచ్చి, కానీ అసెంబ్లీ వచ్చి మాట్లాడడం రాదు. అసెంబ్లీకి రమ్మని చెప్పండి ఫస్ట్, అక్కడ మాట్లాడదాం. ఎలా ఇస్తారండి ప్రతిపక్షం? నాకు అర్థం కాదు. 11 సీట్లు ఎలా ఇస్తారు? కామన్ సెన్స్ లేదా? హైకోర్టులో అడుక్కున్నారుగా, అయ్యా నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి. హైకోర్టు ఏమన్నా దొబ్బమంది. ఎందుకంది కారణం అదే ప్రజలు వద్దనుకున్నారు కదా. ప్రజలు వద్దనుకున్నారు, మిమ్మల్ని 11లో పెట్టారు. 11 సీట్లు ఉన్న వాళ్ళు ఎలా అవుతారు ప్రతిపక్ష హోదా? నువ్వు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే అంతే. ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి కారణాలు ఏమి? ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గనక మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మేము అడగాల్సిన క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అడుగుతారు, పవన్ అడుగుతాడు, తర్వాత లోకేష్ అడుగుతాడు. ఈ అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పడం రావాలి కదా. వస్తే మాట్లాడదాం, రాకుండా ప్రజల్లోకి ఎందుకు? అసెంబ్లీకి రావాలి కదా. వర్ష సమావేశాలు అయిపోయినాయి, ఇప్పుడు వస్తాడు, రమ్మని చెప్పండి ఒకసారి. ఎందుకు రావట్లేదు? మీ ఎవరి దగ్గర సమాధానం లేదు, మాకు తెలుసు. ఎందుకంటే వస్తే మేము అడుగుతాం, మీకు భయం, అది కారణం.